అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం. ఈరోజు మనం కేకే రఘునందన్ గారు రచించిన తిక్కకు తిక్కే మందు అనే కథను విందాం. ఈ కథ మార్చి 2011 చందమామలో ప్రచురింపబడింది. అలమండ జమీందారు పర్వతాలయ్యకు భూములు తోటలు ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది పనివాళ్ల అవసరం పడ్డది. పని కోసం వెళ్ళిన వారు జమీందారు అడిగే తిక్క ప్రశ్నలకు జవాబియ్యలేక తిరుగుముఖం పట్టేవారు. ఒకవేళ పనిలో ఎవరైనా కుదిరితే ప్రశ్నలను విసిగించి వారిని ఇంటికి పంపేసేవాడు. తనకు ఖాళీ దొరికితే చాలు పనివారితో గుప్పెడు ఇసుక తీసి దీంట్లో ఎన్ని ఇసుక రేణువులుంటాయో లెక్కేసి చెప్పండి అనేవాడు. వాళ్ళేదో సంఖ్య చెబితే అది కాదని తన లెక్క ప్రకారం ఫలానాది అని అనేవాడు. అన్నం తింటున్నప్పుడు తన తిన్న అన్నం ఎన్ని గింజలు వండితే తయారైందో చెప్పమనేవాడు. ఈరోజు వర్షం వస్తుందా రాదా అని అడిగేవాడు. వస్తుందంటే ఎలా వస్తుందని, రాదు అంటే ఎందుకు రాదని నిలదీసేవాడు. ఇలా నానా ప్రశ్నలు వేసి చివరికి తన జవాబే సరైనదని వాళ్ళని ఒప్పించేవాడు. ఎవరైనా ఎదురు తిరిగితే వారి జీతంలో కోత విధించేవాడు. ఇది విన్న సుధానందుడనే యువకుడు జమీందారుని కలిసి ఎలాగైనా తనకు పని ఇప్పించమన్నాడు. జమీందారు ఎప్పటిలా తిక్క ప్రశ్నలు మొదలుపెట్టాడు. ఈ గుప్పెట్లో పట్టే అన్నం ఎన్ని గింజలతో సమానం అని అడిగాడు. ఓహ్, ఇంతేనా? అదిగో ఆకాశంలో ఆ మూలన కనిపిస్తున్న నక్షత్రాల పోగులో ఉన్నన్ని గింజలు అని టక్కును జవాబిచ్చాడు సుధానందుడు. మరోసారి పెరటి బావి దగ్గరకు తీసుకెళ్ళి ఇదిగో ఈ చెంబుతో కొలిస్తే ఈ బావిలో నీళ్లు ఎన్ని చెంబులవుతాయి అని చిక్కులో పెట్టాడు. ముందుగా మీరు ఈ బావిలోని నీళ్లన్నింటినీ తోడించి ఆ ఎండిపోయిన చెరువులోకి నింపండి, నేను కొలిచి చెబుతా అని తుడుముకోకుండా చెప్పేశాడు. కంగు తిన్నాడు జమీందారు పర్వతాలయ్య. ఒకసారి జామపండు తెచ్చి ఇందులో పురుగులున్నాయో లేదో చెబితే నేను తింటాను చెప్పుకో అన్నాడు జమీందారు పరీక్షిస్తున్నట్లుగా. వెంటనే సుధాముడు పండును కసుక్కున మధ్యకు కొరికి విప్పి ఇందులో ఒక్క పురుగు లేదు, మీరిక తినచ్చు అని తిరిగి జమీందారు చేతికి ఇచ్చేశాడు. పండును కొరక్కుండా చెప్పాలనే షరతును పెట్టినందుకు వాపోయిన జమీందారు ఎంగిలి పండును తినలేక పెంటలో పారేశాడు. సుధానందుడిని చిక్కుల్లో పెట్టకుండా వదలదలుచుకోని జమీందారు మరింతగా అతడిని ఆట పండించాలనే భావనతో నా వజ్రాల ఉంగరం మాయమైపోయింది, దాని దొంగలు ఆకాశంలో నక్షత్రాల మధ్యన దాచిపెట్టారని నా అనుమానం, నువ్వెలాగైనా వెళ్ళి తీసుకురావాలి అన్నాడు. తప్పకుండా, అంత విలువైన వజ్రాల ఉంగరాన్ని వెతికి మీకు ఇవ్వాలనే నాకున్నది. ఆకాశం పైకి ఎక్కడానికి నాకు నిచ్చెన కావాలి, దాన్ని ఏర్పాటు చేయండి, మీ ఉంగరం భద్రంగా అప్పగిస్తాను అనేసరికి జమీందారు అవాక్కయ్యాడు. మరో రోజు అందరి ముందు ఎలాగైనా సుధానందుడిని ఇరుకున పెట్టాలని, నా తలపై ఉన్నన్ని వెంట్రుకలకు సమాన సంఖ్యలో ఆవాలను ఈ పాత్రలో పోయాలి, లెక్క తేడా వస్తే ఒప్పేది లేదు, నిన్ను పనిలో నుంచి తీసేస్తా అని తిక్క ప్రశ్న వేశాడు. సుధానందుడు జమీందారు అడిగిన ప్రశ్నకు నవ్వి బయటికి వెళ్ళి ఒక గుడ్డలో ఆవాలు మూటగట్టుకుని వచ్చి వాటి సంఖ్య చెప్పి పాత్రలో పోశాడు. పర్వతాలయ్య అందుకు అంగీకరించక నీ లెక్క శుద్ధ తప్పు, నా తల మీద వెంట్రుకల సంఖ్య 30,450, నువ్వు తెచ్చిన ఆవాల సంఖ్య తిరకాసుగా ఉంది, మరోసారి లెక్కేసి చెప్పు, రెండూ సరిపోవాలి, అప్పుడే నువ్వు గెలిచినట్లు అని ఇబ్బందిలో పెట్టాడు. నా ఆవాల లెక్క తప్పైతే అవ్వచ్చు, కానీ మీ అంతటి జమీందారు అబద్ధమాడరన్న విషయం జనానికి బాగా తెలుసు, అందువల్ల నేను ఆవాలు ఇక్కడ పోసి లెక్కిస్తాను, రెండూ సమానమో కాదో తేలాలంటే అదే సమయంలో మీరు మీ తల మీదనున్న వెంట్రుకలను ఇక్కడ పెట్టి లెక్క పెట్టాలి, అప్పుడు మీరెంత నిక్కచ్చో జనం మరోసారి గ్రహిస్తారు అని అనగానే ఏం చెప్పాలో తెలియక అయోమయంలో పడ్డాడు పర్వతాలయ్య. అయ్యా, అతగాడు సూచించినట్లుగా చేస్తే మీకే మంచిది, అతగాడు ఓడిపోతే పనిలో నుంచి తీసేయచ్చు, మీ లెక్క తప్పు కాదని నిరూపించి బుద్ధి చెప్పండి, వెనక్కి తగ్గితే మీ పరువు పోతుంది అని ఒత్తిడి తెచ్చారు అక్కడికి వచ్చిన జనం. జమీందారు పర్వతాలయ్య ఇరుకున పడ్డాడు. నోట మాట రాలేదు. ఇంతకాలం తన అహంకారంతో అందరినీ తిక్క ప్రశ్నలేసి హింసించాడు. కానీ సుధానందుడు మాత్రం తెలివిగా వ్యవహరించి తనను ఓడించాడు. తన తల వెంట్రుకలను నలుగురిలో తీయించుకోవటం కంటే అవమానం మరొకటి ఉండదన్న నిజాన్ని గ్రహించిన జమీందారు అందరిలో తన తప్పు ఒప్పుకుని ఆ రోజు మొదలు తిక్క ప్రశ్నలతో వేధించడం మానుకున్నాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.